ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో కష్టపడి పనిచేసే ఒక రైతుండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి ఎంతో దూరం నడిచి బావి నుంచి 2 మట్టి కుండలతో నీళ్లు తెచ్చేవాడు. ఆ 2 కుండలను ఒక కర్రకు కట్టి తన భుజం మీద మోసుకెళ్లేవాడు. అందులో ఒక కుండ ఏ లోపం లేకుండా బాగుండేది. కానీ రెండో కుండకు ఒక పక్కన చిన్న పగులుండేది. దీనివల్ల రైతు ఇంటికి చేరుకునేసరికి పగులున్న కుండలో సగం నీళ్లు దారిలోనే కారిపోయేవి. మంచిగా ఉన్న కుండకు తన గురించి చాలా గర్వముండేది. అది ఎప్పుడూ పగులున్న కుండను చూసి నువ్వు ఎందుకో పనికిరావట్లేదు అని ఎగతాళి చేసేది. పాపం పగులున్న కుండ తనలో తాను చాలా సిగ్గుపడుతూ బాధపడేది. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఆ కుండ తన బాధను ఆపుకోలేక రైతుతో, నన్ను క్షమించు యజమాని, నాకున్న ఈ పగులు వల్ల నీ కష్టమంతా వృధా అవుతోంది. రోజూ సగం నీళ్లు నేలపాలవుతున్నాయి అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ఆ రైతు ఆప్యాయంగా నవ్వి, నీకొక విషయం తెలుసా, రేపు మనం నీళ్లు తెచ్చేటప్పుడు దారి పక్కన జాగ్రత్తగా చూడు, నీ బాధ పోతుంది అన్నాడు. మరుసటి రోజు రైతు బావి నుంచి నీళ్లు తెస్తుండగా పగులున్న కుండ దారి పక్కన చూసింది. అక్కడి ఎంతో అందమైన రంగురంగుల పూలు వికసించి గాలికి ఊగుతున్నాయి. అది చూసి కుండ కాస్త సంతోషించింది. కాని ఇంటికి రాగానే మళ్లీ తనలో సగం నీళ్లే ఉన్నాయని బాధపడింది. అప్పుడు రైతు ఆ కుండతో, నువ్వు సరిగ్గా గమనించలేదు, ఆ అందమైన పూలు కేవలం నీవైపు దారిలో మాత్రమే ఉన్నాయి, మంచి కుండవైపు లేవు. నీకు పగులుందని, దానినుంచి నీళ్లు కారుతాయని నాకు ముందే తెలుసు. అందుకే చాలా రోజుల క్రితం నీవైపు దారిలో పూల విత్తనాలు చల్లాను. మనం రోజూ మస్తుంటే నీనుంచి కారిన నీళ్లే ఆ విత్తనాలకు నీళ్లు పోసి ఇంత అందమైన పూలు పూయడానికి కారణమయ్యాయి. నీవల్లే ఈ దారి ఇంత అందంగా మారింది. నా ఇంటికి పూలు దొరికాయి అని చెప్పాడు. అప్పుడు ఆ కుండకు అర్థమైంది, తన బలహీనతే ఇంత మంచి పనికి ఉపయోగపడిందని. మనలో ఎవ్వరూ పరిపూర్ణులు కాదు. మనకున్న లోపాలను కూడా మనం సరిగ్గా చూస్తే అవి మనకు బలమవుతాయి, అందాన్ని సృష్టిస్తాయి.